నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రష్మిక మందన గారిది ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సో ట్రైలర్ చూసినాక మాత్రం అయితే నాకైతే అనిపించింది ఈ ఇంద్రానైనా ఏంది సస్పెన్స్, ఏంది ఎమోషన్స్, ఈ ట్విస్ట్లు ఏందన్నట్టు అనిపించింది. సో స్టార్టింగ్లో ట్రైలర్లో మీకు అంతా కూడా బాగానే అనిపిస్తుంది. మన లీడ్ యాక్టర్ కానీ రష్మిక గారు కానీ మొత్తం ఫోకస్ అంతా కూడా ఈమె మీద ఉంటుంది. లవ్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. మంచిగా స్టార్టింగ్లో బ్రేకప్ అంటే చాలా రోజులు బ్రేకప్ గ్యాప్ చాలా అంటారు. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఇక్కడ లవ్ ట్రయాంగిల్ అంటారు. సో ఆ సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి నాకు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ది కూడా బాగానే ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గానే డిఫరెంట్ మళ్ళీ గొడవలు అయితే ఆ ఎమోషన్స్ ఏందనేసి అయితే రావు రమేష్ గారిది కూడా డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు. సో హాఫ్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఒకలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ ట్రైలర్లో ఎట్లుందో ఫస్ట్ హాఫ్ ఇట్లుంటుంది, సెకండ్ హాఫ్ ఇట్లుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు అంటారు కదా. సో ఆ అంచనాలు అయితే వస్తున్నాయి. సో మొత్తం డీటెయిల్గా చెప్పుకోవాలంటే మాత్రం కొంచెం అంటే ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేటట్టు, లైఫ్లో అయితే లవ్ చేసినాక ఎలా ఇబ్బంది పడతారు అన్నట్టు. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది, రష్మిక గారు మొత్తం ఊడలు మొత్తం ఇట్లా బాడీ ఇట్లా పెట్టుకుని ఉంటుంది, మొత్తం చేతులకి బాడీకి అంతా కూడా అల్లుకుపోయి ఉంటుంది. ఇబ్బందులు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కదా, అట్లున్నట్టు చూపిస్తారు అన్నమాట. సో బాగా అనిపించింది. సినిమాస్ మొత్తం కూడా ఒక ఇండివిజువల్ పర్సన్గా లవ్ ఉన్నప్పుడు, బ్రేకప్స్ అయినప్పుడు ఎలా బాండింగ్ అయితే వీళ్ళ వల్ల చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని మీద వీళ్ళు బాగా చూపించారు అన్నమాట. బాగుంది. సో ఇక్కడ ట్రైలర్ ప్రకారం కూడా చూస్తే మాత్రం ఎమోషనల్గా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. లైక్ మాస్ ఫైట్ సీన్స్ అక్కడక్కడ ఉంటాయి, కానీ మూవీ మొత్తం కూడా ఎమోషను, లవ్ అండ్ ఎఫెక్షన్ మీదనే ఉండే అవకాశాలు ఉన్నట్టయితే ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం మనం అనుకోవచ్చు బేబీ మూవీ లాగా ఉండవచ్చా అంటే మాత్రం చెప్పలేము. ఎందుకంటే బేబీ మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్, దీని కూడా కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ నడుస్తుంది. సో మూవీ చూసినాకైతే మాత్రం నేను సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాను. ఎప్పుడు వస్తుందన్నా అనేసి మీరు అడగచ్చు. సో మూవీ ఎప్పుడు వస్తుందంటే మాత్రం November 7th రోజున ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ అయితే వస్తుంది. సో అంటే నెక్స్ట్ మంత్ అనుకోవచ్చు. సో సపరేట్గా దీనికి సంబంధించిన నా ఒపీనియన్, ఆల్సో నా రివ్యూ అండ్ ఫస్ట్ పబ్లిక్ టాక్ తీసుకొస్తాను. దాని తర్వాత నెక్స్ట్ డే నా రివ్యూ ఉంటుంది. వెయిట్ చేయండి. అంతే ఈ ట్రైలర్ రివ్యూ వీడియోకి.